13.16 లక్షల వ్యయంతో నిర్మించిన రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన ఏఐఏడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుస్వామి వెప్పనపల్లి అసెంబ్లీ కార్యాలయానికి సమీపంలో ఉన్న అసెంబ్లీ శ్మశాన వాటిక మరియు బోరు బావి నిర్మించాలని కోరిన ప్రజలు కృష్ణగిరి జిల్లా వేపనపల్లి ప్రాంతంలో 13,16,000 అన్నా డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ మాజీ మంత్రి వేపనపల్లి అసెంబ్లీ సభ్యుడు కేపీ మునుస్వామి రిబ్బన్ను కత్తిరించి ప్రారంభించారు. ఆ తర్వాత వేపనహళ్లి నియోజకవర్గం పరిధిలోని పెరియ, మనవరనహల్పల్లి పంచాయతీలో కాశిరికనపల్లి గ్రామాలు మరియు తీర్థం పంచాయతీలోని ధరణి చంద్రంలో ఉన్నాయి. బావిని నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు శాసనసభ్యులను అభ్యర్థించారు. అభ్యర్థనను అంగీకరించిన అతను వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి పనిని నిర్వహించమని ఆదేశించాడు. దీంతో స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణగిరి ఈస్ట్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సెక్రటరీ అశోక్ కుమార్, ఎమ్మెల్యే వేపనహళ్లి ఈస్ట్ యూనియన్ సెక్రటరీ రామ్మూర్తి, వేపనహళ్లి వెస్ట్ యూనియన్ సెక్రటరీ శైలేశ్ కృష్ణన్, పంచాయతీ కౌన్సిల్ ప్రెసిడెంట్లు సూలగిరి వెస్ట్ యూనియన్ సెక్రటరీ బాబు వెంకటాచలం, కావేరీపట్నం యూనియన్ కమిటీ అధ్యక్షుడు రవి, కృష్ణగిరి అసోసియేషన్ కార్యదర్శి చొక్కాడి రాజా, పేరవై జిల్లా అధ్యక్షుడు కబడ్డీ ఎన్ కుమార్, విద్యార్థి జిల్లా అధ్యక్షుడు రాకేష్, పసరాయి యూనియన్ కార్యదర్శి మంజునాథ్, జిల్లా యూనియన్ బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్లు, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షులు, మాజీ సహకార సంఘం ప్రతినిధులు, యూనియన్ కమిటీ సభ్యులు మరియు గ్రామంలోని ముస్లిం సోదరులు పాల్గొన్నారు.